विश्वास्योरसि विश्वार्णवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमपि पाठ अस्यां మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి ఆలయానికి ఉత్తరాన ఉండేటువంటి మెట్టపైన వైకుంఠనారాయణులు వేయించేసి ఉన్నారు. వైకుంఠవాసుల మెట్టగా ఇది ప్రఖ్యాతం. 12వ శతాబ్దం నాటికి ఆలయం ఉన్నట్టు ఇక్కడ ఇద్దరు ఆరాధన చేయడం కోసమని అలాగే 2 తూముల ప్రసాదం నిబంధనం చేసినట్టుగా మనకి శాసనం చెప్తోంది. ఆ వేటి నుంచి వాటి వరకు చాలా అంటే పురాతనమైనటువంటి స్వామి వైకుంఠనారాయణులు. కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. అయితే ఏంటంటే వర్షాభావం ఏర్పడినప్పుడు ఆర్ద్రకార్తి ప్రవేశించిన తర్వాత ఈ స్వామికి కానీ స్నపన తిరుమంజనం అభిషేకం చేసి పాయసం నివేదనం చేసి ఆ పాయసాన్ని నివేదితమైనటువంటి పాయసాన్ని పక్కన ఉండేటువంటి పొర్లు బండ అంటాం. ఆ బండపైన కానీ పొర్లు పోస్తే దేశం సుభిక్షంగా సుఖశాంతులతో ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా పడతాయి అని ఒక విశ్వాసం. దాన్ని పురస్కరించుకొని ఇవాళ ఆర్ద్రకార్తి రేపు 6వ తారీఖుతో పూర్తవుతుంది. అందుకోసమని ఇవాళ ఆ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాం. స్వామికి ఇక్కడ ఉండేటువంటి వైకుంఠనారాయణులకి విశ్వక్సేనారాధనం పుణ్యాహవచనం అయిన తర్వాత ద్వాదశ కలశ స్నపన తిరుమంజనం అయిన తర్వాత విశేషమైనటువంటి అలంకరణం ఆరాధనం అయిన తర్వాత స్వామికి పాయసం నివేదనం చేసి ఆ నివేదితమైనటువంటి పాయసాన్ని ఆ పొర్లు బండ మీద పోయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇది చాలా అపురూపమైనటువంటి సాధారణంగా ఎక్కడా దర్శించినటువంటి సన్నివేశం ఇది. స్వామికి అభిషేకాలు చేయడాలు ఉంటాయి, వరుణపారాయణలు ఉంటాయి, నివేదనాలు ఉంటాయి. కానీ బండపైన పొర్లు పోయడం, ఆ పొర్లు పోసినందువలన ఆ ప్రసాదం స్వామికి. అంటే దీనిని భాగవతంలో గోవర్ధనగిరి ఉద్ధరణం జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ పర్వతానికి ఆరాధన చేసి ఆ పర్వతానికి నివేదనం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా మనకి కథ చెప్తుంది. అట్లాంటి దాన్ని స్మృతిగా మనం చూసుకొని దానికి ఉపలక్షకంగా అన్నట్టుగా ఈ బండపైన పొర్లు పోయడం, ఆ ప్రసాదాన్ని వేరే ప్రసాదం కాకుండా బండ మీద పొర్లు పారుతున్నటువంటి ప్రసాదమే అదే ప్రసాదం, దాన్ని తీసుకోవడం ఇక్కడ ఆచారం అన్నమాట. ఆ సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ ఈ వాతావరణం అంతా చూడండి, చాలా విశాలమైనటువంటి ప్రదేశంగా ఏర్పడింది ఇది. ఇక్కడ జిఆర్టీ వారు ఇక్కడ మన ఈ కొండ మీద ఉండేటువంటి దీని దగ్గర స్వరూపాన్ని అంటే శంఖం చక్రం నామం వీటిని భక్తులందరూ సేవించేటట్టుగా ఇక్కడ ఈ పర్వతం మీద ఉండేటట్టుగా ఒక